మనం యోధా పత్రికని మనం చదివాం. దానిలో చదవబడిన భాగములో ఏమని చదివాం మనం? చూడండి, 11వ వచనాన్ని మనం చూస్తే, అయ్యో అయ్యో, వారికి శ్రమ. ఈ పదం గత కాలంలో కూడా మనం విన్నాం. ఏ పదం? అయ్యో. ఎక్కడ విన్నాం ఈ పదాన్ని మనం? ఏ గ్రంథంలో విన్నాం? ప్రకటన గ్రంథములో ఆకాశములో ఉన్న ఒక పక్షిరాజు కేకలు వేస్తూ ఉంది, అయ్యో 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 అని. ఆ అయ్యో అనే స్వరానికి ఈ అయ్యో అనే స్వరానికి చాలా తేడా ఉంది. ఏమిటి అంటే, ప్రకటన గ్రంథములో ఉన్న అయ్యో 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 అని పక్షిరాజు కేకలు వేస్తుంది భూమి మీద ఉన్న నివాసముంటున్న ప్రతి మనిషి గురించి అది కేకలు వేస్తూ ఉంది. భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి పక్షిరాజు అయ్యో అయ్యో అని కేకలు వేస్తుంటే, ఈ యోధా పత్రికలో కేక ఎవరి కొరకు అంటే, రక్షణ పొందుకున్న విశ్వాసుల కొరకు. అది లోకములో ఉన్న ప్రజలందరి కొరకు పక్షిరాజు ఆకాశములో నుండి ప్రకటన గ్రంథములో అయ్యో అని కేకలు వేస్తుంటే, ఇక్కడ ఈ అయ్యో అనే పదము రక్షణ పొందుకొని రక్షణలో నుండి ఒక భయంకరమైన శోధంలోనికి వెళ్ళిపోబోతున్న తన విశ్వాసులకి, తన సమాజానికి దేవుడిస్తున్న ఒక హెచ్చరిక. ఏమని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యో వారికి శ్రమ. ఎవరు వారు? అయ్యో వారికి శ్రమ. వారికి ఎవరు వీరు? ఎందుకు ఈరోజు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు? మనలో ఎవరికి శ్రమ? మనలో కొంతమంది ఉన్నాము, వారికి శ్రమ రాకుండా ఉండాలి అని దేవుడి సాయంకాలం మాట్లాడుతున్నాడు. ఆయన ఊరికినే దేవుడు మాట్లాడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఒక ప్రత్యేకమైన ఒక విషయం ఉంది. ఈరోజు విశ్వాసుల ముందు సంఘంలో ఆయన ప్రకటించేది ఏమిటి అంటే, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ముగ్గురు భక్తుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ముగ్గురు? భక్తులు. ఎవరు? భక్తులు అంటే దేవుని గురించి బాగా తెలిసి, దేవునితో మంచిగా సహవాసం చేసి, దేవుడి శక్తి ఏంటో బాగా గ్రహించిన ముగ్గురు భక్తులు తన జీవితంలో భయంకరమైన ఒక నష్టాన్ని చూశారు. ఆ నష్టము మన జీవితంలో కూడా రాకూడదు అని, ఆ భక్తులు ఏ విధంగా చేయటం వలన వారి జీవితంలో భయంకరమైన నష్టాన్ని వారు చూశారో, ఆ నష్టము విశ్వాసులైన సేవకులైన మన జీవితంలో అది చూడకూడదు అని అయ్యో వారికి శ్రమ. ఎవరైతే ఈ ముగ్గురు భక్తులు ఉన్నారో, ఈ ముగ్గురు భక్తుల యొక్క ప్రవర్తన ఎవరి జీవితాల్లో అయితే మనం కలిగి ఉన్నామో వారికి శ్రమ అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు, ఈ ముగ్గురు భక్తులు బాగా దేవునికి సన్నిహితంగా ఉన్న భక్తులు. ఈ ముగ్గురు భక్తుల జీవితంలో దేవుడిని నిర్లక్ష్యం చేసి ఏ విధంగా పతనమైపోయారో, ఆ భక్తుల యొక్క జీవితంలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో, ఆ మనస్తత్వం ఈరోజు సంఘంలో విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ అలాంటి స్వభావం కలిగి ఉన్న వారందరితో అంటున్నారు, ఇదిగో వారికి శ్రమ. ఏమిటి ఆ భక్తుల్లో ఉన్న చెడు క్వాలిటీస్ ఏంటో మనం చూసి, మనం జాగ్రత్తగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా కాదా, నన్ను హెచ్చరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. చదవండి ఇప్పుడు. అయ్యో వారికి శ్రమ. వారికి శ్రమ. వారు వారు ఎవరు? వారు ఒకరు. మొదటి వ్యక్తి ఎవరు? కయీను. కయ్యూను. కయీను నడిచిన మార్గమున నడిచిరి.
కయ్యూను నడిచిన మార్గమున మార్గమున నడిచిరి. అది నడిచారు కొంతమంది. కయ్యూను ఏ మార్గంలో నడిచాడు? ఈరోజు బైబిల్ చాలా సందర్భంలో కయ్యూను యొక్క ఆత్మీయ జీవితం గురించి మనతో మాట్లాడుతూనే ఉంది. ఇక్కడ అంటాడు, కయ్యూను నడిచిన మార్గములో ఎవరైతే నడుస్తున్నారో వారికి శ్రమ. అయ్యో అనేది ఎవరిని అంటే, ఆ మార్గంలో ఎవరు నడుస్తున్నారు? కయ్యూను ఏ మార్గంలో నడిచాడు అంటే, కయ్యూను దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు. కయ్యూను ఒక తప్పు చేసినప్పుడు దేవుడు, కయ్యూను నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు వెళుతున్న మార్గం తప్పు అని దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడికి హెచ్చరికకి లోబడకుండా, దేవుడు హెచ్చరించినా కూడా తన తప్పుని సరిచేసుకోకుండా దేవుడి మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి కయ్యూను. రెండవది, కయ్యూను యొక్క స్వభావం ఏమిటి అంటే, తను భక్తిలో సరిగా నడవలేదు, నడిచిన వారు అభివృద్ధి పొందుతుంటే ఓర్వలేని ఈర్ష్య, అసూయ స్వభావం కలిగిన వ్యక్తి ఈ కయ్యూను. ఇక్కడ ప్రభు అంటాడు, కయ్యూను నడిచిన మార్గములలో ఎవరైతే నడుస్తున్నారో వారికి శ్రమ రాబోతుంది. నీవు నడుస్తున్న మార్గములో నీ మాట తప్పు, నీ ప్రవర్తన తప్పు, నువ్వు నడిచే విధానం తప్పు అని దేవుడు మాట్లాడిన వెంటనే ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే తన ప్రవర్తనని మార్చుకుంటారో వారు దేవుడికి ఇష్టమైన వారే. కానీ ఎవరైతే ఇష్టమాన్ని, దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచి దేవుడు వద్దు అన్న మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారికి శ్రమ. కయ్యూను అదే చేశాడు. పూర్తిగా జీవితంలో పతనమైపోయాడు కయ్యూను, శాపగ్రస్తుడైపోయాడు. తనలో ఉంది ఏమిటి అంటే, సరి చేసుకునే మనసు లేదు. ఈరోజు సంఘానికి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? మనందరినీ కూడా దేవుడు తన ఉపదేశాన్ని మనకిచ్చి మనం రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి అని దేవుడు కొన్ని విషయాలు మనకి చెప్తున్నప్పుడు లెక్కలేని తరంగా కయ్యూను దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడాడు. దేవుడే స్వయాన మాట్లాడాడు కయ్యూనుతో, కయ్యూను ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు అన్నా కూడా లోబడే మనసు, తప్పును ఒప్పుకునే మనసు లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో నింపిపోయి పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన వ్యక్తి కయ్యూను. అందుకు ఇక్కడ రాస్తూ, కయ్యూను నడిచిన మార్గమున వారు నడిచారు. రెండవది, బహుమానము పొందవలెనని, చూడండి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా ఆదుర్తగా. అంటే ఏంటి ఆత్రముగా అంటే? త్వరగా, తొందరపడి, అంటే ఏది ఆలోచించుకోకుండా ఈయనకేం కావాలి? బహుమానం కావాలి, లాభం కావాలి. ఒక్కసారి నేను గొప్పవాడిని అయిపోవాలి అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా ఇక్కడ బిలాము మంచి ప్రవక్త, దేవుని గురించి బాగా తెలిసిన ప్రవక్త. ఈ ప్రవక్త అంట బహుమానానికి ఆశపడ్డాడంట. అది ఏదైనా వచ్చు. లోకములో దేన్ని మనం ఆశించి, అంటే మనకి ఏదైతే లోపల కోరిక ఉందో ఆ కోరిక తీర్చుకొనటానికి వెళ్ళే మంచి మార్గం అయితే పర్వాలేదు, ఆ కోరిక తీర్చుకోవచ్చు. నేను గొప్పవాడిని అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళితే తప్పులేదు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? బహుమానము కొరకు తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిన బిలాము. ఎలా పరిగెత్తుతున్నారంట? ఆతృతగా. ఏ మార్గములో? తప్పుడు మార్గములో. ఎందుకు? బహుమానం సంపాదించాలి, త్వరగా సంపాదించాలి, త్వరగా నేను అనుకున్నది సాధించాలి, త్వరగా నేను ఏదో చెయ్యాలి అనే తొందరపాటులో మనిషి ఏమి ఎంచుకుంటాడు అంటే తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాడు. తప్పుడు మార్గంలో గొప్ప వ్యక్తులుగా అవుతారు. కనుక ఈ వ్యక్తి ఎంచుకున్న మార్గం ఏమిటంటే తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. దేన్నైతే ఆశపడుతున్నాడో అది కావాలి అని ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న బిలాము అని రాయబడి ఉంది. ఈరోజు చాలామంది మన జీవితంలో కూడా ప్రభువును అనుసరిస్తూనే ఉన్నాం. ప్రభువును అనుసరిస్తూ ఆత్మీయతలో దేవుడు ఎదిగిస్తూ ఉన్నా కూడా శరీర సంబంధమైన ఒక అభివృద్ధి కావాలి అని తప్పుడు మార్గాలు ఎంచుకుని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు.
తప్పుడు మార్గాన్ని ఎంచుకొని త్వరగా గొప్పవారిని అయిపోవాలి. గత దినాలు నాకు ఒకరు ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్న కొంతమంది విశ్వాసుల యొక్క మనసు గురించి మాట్లాడుతూ కొంతమంది ఏమని అనుకుంటున్నారు అంటే, మనం దేవుడు చెప్తున్నా ఇలానే మన విని ఇలానే మన చేతులు కట్టుకొని ఈ విధంగానే చేతులు శుద్ధి చేసుకుంటే మనం ఎలా త్వరగా గొప్పవాళ్ళు అవుతాం, త్వరగా మిద్దెలు మేడలు ఎలా కడతాం, త్వరగా ఎలా సంపాదించుకుంటాం, త్వరగా అనుకునే విధంగా ఎలా అలంకరించుకుంటాం, త్వరగా అనుకునే విధంగా లోకానికి పోటీగా మనం ఎలా వెళ్ళగలం, కనుక ఈ మార్గములో త్వరగా వెళ్ళలేము అని ఈ మార్గాన్ని విడిచి ఇదిగో బిలాము వలె, ఎలాంటి మార్గం అంటే ఇది తప్పు త్రోవని ఆతుర్తగా కొంతమంది సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారు కూడా ఉన్నారు. వారికి శ్రమ ఆల్రెడీది ఎక్కడో జరుగుతుంది కాదు, ఆల్రెడీ సంఘంలో జరుగుతున్న విషయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది ఆతుర్తగా పరిగెత్తుతున్నారంట. బహుమానం ఏదో సంపాదించాలి, దేవుడు సన్నిధిలో దేవుడు చెప్పిన విధంగా నడిస్తే మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం, చెడొద్దు చెడుని చూడొద్దు అని దేవుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం ఎప్పుడు పెద్దవాళ్ళం అవుతాం. పెద్దవాళ్ళు అవ్వాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం చెడు మార్గాన్ని ఎంచుకుంటే త్వరగా పెద్దవాళ్ళం అవుతాం. చెడు మార్గంలోకి వెళ్ళాలి అంటే ఈ ప్రదేశం అనుకూలమైనది కాదు అని ప్రదేశాన్ని విడిచి ఆల్రెడీ దేవుడి సన్నిధిలో నుంచి దూరంగా ఆదుర్తా కూడా బయటికి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. గత దినంలో రీసెంట్గా జరిగినవి కూడా బోల్డ్ ఉన్నాయి. కానీ మీరు గమనించండి, వాటన్నిటిని చూసి నీవేదో ప్రేరేపింపబడకూడదు. కానీ దేవుడు అంటున్నాడు వారికి శ్రమ, వారి కొరకు శ్రమ పొంచుకొని ఉంది, వారి కొరకు నాశనం పొంచుకొని ఉంది, వారి కొరకు కఠినమైన చీకటి పొంచుకొని ఉంది. మీరు జాగ్రత్త. బిలాము బహుమానము కొరకు తప్పుడు మార్గాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాడు. మీరు ఆ బహుమానాలు ఏదో పొందుకోవాలి, ఏదో సాధించాలి, ఈ భూమి మీద ఏదో గొప్పవాళ్ళు అవ్వాలి అని చెడు మార్గాన్ని మాత్రం మీరు ఎంచుకోవద్దు. దేవుడు ప్రభు చెప్పాడు, తన ప్రియులు తనతో గడుపుతూ ఉండగానే, తనలో మంచి విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తూ ఉండగానే దేవుడు వారికి ఏం కావాలో వారికి ఇస్తాను అని చెప్పాడు. నీ దగ్గర చిన్నది ఉన్నా సరే అది చాలా ఆనందకరంగా ఉంటుంది మీ జీవితం. ఆరోగ్య విషయంలో నీ జీవితంలో ప్రతి విషయంలో కూడా గొప్ప ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటి అంటే ఇదిగో రైట్ వేలో, సరైన మార్గంలో ఏదైతే నువ్వు దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటావు, చిన్నదైనా చాలు, అది నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ అది కాకుండా మరొక మార్గంలోకి వెళ్ళి నేను సంతోషాన్ని అనుభవించాలి అని ఒకవేళ మనం అనుకుంటే ప్రభు అంటున్నాడు వారికి శ్రమ. అందుకు ఆయన చెప్తున్నాడు, కయ్యూను నడిచిన మార్గములలో కొంతమంది నడుస్తున్నారంట. బహుమానం పొందవలెనని బహుమానము పొందవలెనని బిలాము నడిచిన మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో నడుస్తున్న వారు కొంతమంది ఉన్నారంట. మరి మూడో భక్తుడి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఎవరితను? కోరాహు. ఏమంటున్నారు? కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఈ కోరాహు ఎవరు? ఈ కోరాహు అంటే దేవుడు తన ప్రజల మీద ఒక నాయకుడిగా నియమించాడు మోషేని. నాయకుడిగా నియమించినప్పుడు ఇక రాసిన కోరాహు, దాతాను, అబీరాము అనే ఈ ముగ్గురు ఈ దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళతో పాటు సుమారు ఒక 250 మందిని పోగు చేసుకున్నారు తన వెనక. చేసుకొని దేవుడు నాయకత్వం ఇచ్చిన ఆ నాయకుడి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవుడు మీతో నేనా మాట్లాడేది? మాతో మాట్లాడడా? దేవుడు మిమ్మల్ని మా మీద నాయకుడిగా ఉంచారా? మాకు తెలియదా వాక్యం? మాకు బోధించడం తెలియదా? మీరెవరు మా మీద పెత్తనం చేయటానికి అని ఈ యొక్క కోరాహు మరొక 250 మందిని సమకూర్చుకొని దేవుడు నియమించిన దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేశారు.
వీరి ఆలోచనలన్నీ కూడా ప్రభు అంటున్నాడు ఈరోజు సంఘంలో కూడా ఎవరికి శ్రమ? ఇదిగో వీరికి శ్రమ. ఎవరు వీరు అంటే ఇదిగో కయ్యూను వలె, రెండవది బిలాము వలె, మూడవది కోరాహు. కోరాహు తిరుగుబాటు చేశాడు, దేవుని యొక్క ఉపదేశాన్ని తిరస్కరించాడు. ఈరోజు కూడా దేవుడు చాలా సందర్భంలో నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీకు తగిలినప్పుడు నీవు ప్రభు నాతో ఇలా మాట్లాడాడే అని సరిచేసుకోవటము మానవేసి తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. నాతో కూడా చాలామంది గత దినాల్లో దేవుడు వాక్యాన్ని, దేవుడు ఉపదేశం వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు నా మీద కూడా తిరుగుబాటు చేసి నాతో చాలా విధాలుగా ఫోన్లో తర్కించి వాదించారు. వారనేది ఏమిటి అంటే, సరే ఆ మాటలని ఇప్పుడు చెప్పే కాదు, కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా లేవా అంటే సంఘంలో ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు అంటే ఈరోజు దేవుడు మాట్లాడుతాడు, అయ్యో వారికి శ్రమ. ఇదిగో ఈ మార్గాల్లో ఎవరైతే నడుస్తున్నారో వారికి శ్రమ కలుగుతుంది అని ప్రభు మాట్లాడుతూ, మరి తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు, అది ఎలాంటి స్వభావము కలిగిన వారు మీలోనే ఉంటారు, మీ మధ్యలోనే ఉంటారు, మీతోనే సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, నిర్భయముగా పోషించుకుంటున్నారు. భయమే లేదు. ఇలాంటి స్వభావము కలిగిన వారు మీ మధ్యలోనే ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు, నిర్భయముగా మీతో కలిసి భోజనము చేయొచ్చు. తన తప్పును బట్టి ఏ విధంగా కూడా వారు సిగ్గుపడేవారిగా లేరంట, భయపడలేదంట. మరేమన్నాడు? మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వారు దొంగ మెట్లగా ఉన్నారు. మీ ప్రేమ విందులో మనందరం కూడా దేవుడు ఒక సమాజంగా కలిసి మనం నడుస్తున్నప్పుడు వారు కూడా అంట నిర్భయంగా సిగ్గులేని వారిగా, దొంగ మెట్లగా అంటే సిగ్గులేని వారిగా మన మధ్యలోనే ఉన్నారంట వారు. ఇవన్నీ చేస్తూనే ప్రేమ విందులో వారు కూడా పాల్గొంటూ మనతోనే మాట్లాడుతూ మనతోనే కలిసి తిరుగుతూ ఇలాంటి స్వభావము కలిగిన వారు మీ మధ్యలోనే ఉన్నారు. వారు సిగ్గుపడవలసిన విషయంలో వారు సిగ్గుపడకుండా అలానే మీ మధ్యలో మీతోనే కొనసాగుతూ ఉన్నారు. వారికి శ్రమ. ఏమంటే చాలా సందర్భాల్లో మనం గుర్తుపట్టలేం. అవి గుర్తుపట్టలేము, కానీ గుర్తుపట్టవలసిన ఆవశ్యకత మనందరికీ ఉంది అని దేవుడు ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నారు. వారందరూ మన మధ్యలోనే ఉంటారంట. మన ప్రేమ విందులో వారు కూడా పాలు పంపులు పొందుకుంటారంట. దేవుడు ప్రభు బలలో వారు పాలు పంపులు పొందుకుంటారు. మనతోనే అన్ని ఆహారము, అన్ని పానము, అన్ని విషయాలు మనతోనే ఉంటారు. మన చేసే అన్ని కార్యకలాపాలు వాళ్ళు కూడా వస్తారు. కానీ వారి యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. కయ్యూను వంటి వారి స్వభావము, బిలాము స్వభావం లాంటి స్వభావం, కోరాహు వలె తిరస్కార బుద్ధి కలిగిన స్వభావం కలిగిన వారు ఆల్రెడీ మీ మధ్యలోనే ఉన్నారు. వారు దొంగ మెట్లగా మీ మధ్యలోనే తిరుగుతున్నారు. ప్రేమ విందులో మీతోనే పాల్గొంటున్నారు. వారికి శ్రమ కలగబోతుంది అంటూ అక్కడ ఒక పదం చెప్పాడు. ఏమంటున్నాడు? వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగా. చాలు. ఎలా ఉన్నారంటే వీరు నిర్జల మేఘములుగా. మీరు జాగ్రత్తగా పదాన్ని గమనించాలి. మేఘాలు మనకి తెలుసు. మేఘము రాగానే రైతులు చాలా ఆనందిస్తూ ఉంటారు. ఎందుకు అంటే వారి వ్యవసాయానికి కావలసిన వర్షం వస్తుంది, చక్కగా మా వ్యవసాయం బాగా పండుతుంది అని వారు ఎదురు చూస్తారు. వీరందరూ కూడా చాలా ఆనందించే సందర్భమే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు?
నిర్జల మేఘము అంటే నీరు లేని మేఘాలు. నీరు లేని మేఘాల వలన ఏమన్నా ప్రయోజనం ఉందా మనకి చెప్పండి? బాగా మేఘం వచ్చేసింది, నీకు పొలానికి నీరు కావాలి, తాగటానికి నీరు కావాలి, చెరువులన్నీ వెండిపోయాయి, కాలువలన్నీ వెండిపోయాయి, భూమి అంతా కూడా బద్దలైపోయింది. మనిషి నీరు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. బాగా మేఘం వచ్చింది, కానీ మేఘంలో ఏమీ లేదు, నీరు లేదు. ఈ మేఘము ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందా చెప్పండి? అందుకే నిర్జలమైన మేఘము. ఈ మేఘము ఏ మనిషికి ఉపయోగపడదు. ఇది చూడటానికి బాగా మేఘం పట్టింది, ఏదో జరుగుతుంది అని చూస్తాం, కానీ ఏ ప్రయోజనం లేదు. దేవుడు అంటున్నాడు, వీరు ఎవరు? ఎలాంటి స్వభావము కలిగిన వారు? వారు మీ మధ్యలో జీవిస్తున్నప్పుడు వారు ఏమి లేని మేఘాలు, అది జలము లేని, మీకేమి ఉపయోగపడరు, మీకు నష్టాన్ని కలిగిస్తారే కానీ మీకు ఉపయోగపడరు. అందుకు ఆయన అంటున్నాడు నిర్జల మేఘము. మనల్ని దేనితో పోల్చాడు అక్కడ దేవుడు? మేఘము. అందరినీ మేఘాలతో పోల్చాడు. దీనిలో నిర్జలము కలిగిన మేఘాలు ఉన్నాయి, జలము కలిగిన మేఘాలు ఉన్నాయి. జలము కలిగిన మేఘాల వల్ల ఉపయోగం ఉన్నాయి, కానీ నిర్జలమైన మేఘాల వలన ఉపయోగం లేదు. ఒకవేళ ఈరోజు క్రైస్తవుడిగా ఇన్ని సంవత్సరాలు వచ్చినా మనలో ఎలాంటి స్వభావము కలిగిన వ్యక్తులుగా మనం కానీ జీవిస్తున్నట్లయితే ఈరోజు సంఘానికి కానీ, సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, భర్తకు కానీ, భార్యకి కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ఉపయోగపడని వ్యక్తులు వీరు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికి ఉపయోగపడరు వీరు, అందుకు వారికి శ్రమ. మీరు చూడండి, నిర్జల మేఘాలు ఇటు అటు ఏమవుతాయి అంట? కొట్టుకొని పోతాయి. నిలబడతాయా? గాలి రాగానే మేఘం ఏమైపోతుంది మనం చెప్పుకుంటాం, బాగా మేఘం పట్టింది, గాలి రాగానే ఏమైంది? మేఘం ఎటో వెళ్ళిపోయింది. ఈ మేఘము అటు ఇటు కొట్టుకొని పోతుంది, ఎందుకంటే నీరు లేకపోవటం. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు పుస్తకంలో ఒక్క మాట చక్కగా రాశారు. ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 9వ వాక్య భాగంలో. యోబు పుస్తకము 7వ అధ్యాయము 9వ వాక్య భాగము. మేఘము విడిపోయి, మేఘములు విడిపోయి అదృశ్యమగునట్లు. మేఘాలు ఏమవుతాయి అంట? విడిపోయి అంటే కనిపించం, మాయమైపోతాయి ఇవి. ఈ నిర్జలమైన మేఘాలు ఏమవుతాయి అంటే బాగా మెండుగా కనిపిస్తాయి మనకి, కానీ ఇంతలోనే ఏమైపోతాయి? అవి మాయమైపోతాయి. ఈరోజు కూడా ఎలాంటి స్వభావము కలిగిన వారు నిర్జలమైన మేఘముల వలె మీ మధ్యలో ఉన్నారు. మీకు వారి వల్ల ప్రయోజనం లేదు. వారి గాలి కొట్టినప్పుడు ఏ విధంగా మేఘము వెళ్ళిపోతుందో వారు ఒక దినాన్ని మీ మధ్యలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలాంటి స్వభావం కలిగిన వారు ఎక్కువ రోజు నిలబడరు. మనం అనుకుంటాం మనతోనే ఉన్నారు అని. దేవుడు వాక్యం చెప్తుంది, ఆ మేఘాలు అంట మేఘములు విడిపోయి అదృశ్యమైపోతాయి. ఎందుకు మేఘాలు అవన్నీ చెదిరిపోతున్నాయి? దానిలో ఏమి లేదు, నీరు లేదు. నీరుంటే ఏమవుతుందో తెలుసా? చూడండి, అదే యోబు పుస్తకము 26:8 చూడండి. అదే యోబు పుస్తకము 26వ అధ్యాయం 8వ వాక్య భాగం. మేఘములు చిరిగిపోకుండా ఆయన దేవుడు తన మేఘములలో నీళ్లను బంధించెను. జాగ్రత్తగా మీరు గమనించండి. మేఘము అనేది ఎవరితో పోల్చాడు? ఇప్పుడు ఇక్కడ మనతో పోల్చాడు. విశ్వాసుని మేఘముతో పోల్చాడు. దీనిలో 2 రకాల మేఘాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి నిర్జలమైన మేఘము, జలములు కలిగిన మేఘము. ఈ నిర్జలమైన మేఘము
విడిపోయి అదృశ్యమైపోతాయి. కనుక దేవుడు ఏం చేశాడు అంటే ఈ మేఘాలు విడిపోయి అదృశ్యమైపోకుండా ఉండటానికి దేవుడు ఆ మేఘములో నీరుని నింపాడు అని రాయబడి ఉంది. నీటితో వాటన్నిటిని నింపాడు. నీటితో ఎప్పుడైతే నింపబడిందో ఈ మేఘం ఏమవుతుంది? చెదిరిపోదు. ఈరోజు సంఘంలో కూడా ఏమిటి నీరు? ఏ నీటితో నింపుతున్నాడు? ఏ నీరు లేకపోవటం వలన ఈ పరిస్థితులు వస్తున్నాయి అంటే వాక్యమే నీటితో పోల్చాడు దేవుడు. వాక్యాన్ని నీటితో పోల్చాడు. ఎవరి జీవితంలో అయితే వాక్యము ఉండదో, అందుకే చెప్తా నిర్జలమైన మేఘము. ఆ మేఘంలో ఏముండాలి? నీరుండాలి. నీరు లేకపోతే ఏమవుతుంది? విడిపోతుంది, మాయమైపోతుంది. ఈరోజు కూడా క్రైస్తవుడి జీవితంలో వాక్యము లేకపోతే, వాక్యము అంటే వాక్యం జ్ఞాపకం ఉంచుకోవటం కాదు, వాక్యము మనం బట్టి పెట్టి చెప్పటం కాదు, వాక్యం వాక్యానుసారమైన జీవితము అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకు ప్రభు వాక్యము లేకపోతే మేఘము ఎలా విడిపోతుందో సంఘంలో ఉన్న విశ్వాస జీవితాలు కూడా పూర్తిగా ఆత్మీయ స్థితిలో నుంచి చెదిరిపోయి మాయమైపోతారు. ఒకప్పుడు క్రైస్తవులే, ఈరోజు వారు క్రైస్తవులుగా లేరు అనే విధంగా అనేక మంది ఈరోజు విడిచి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటి అంటే ఏమీ లేదు వారిలో. అది వాక్యం చెప్తాం, వాక్యం బోలి రకాలుగా మనం మాట్లాడతాం, కానీ వారిలో వాక్యం యొక్క గ్రహింపు వారిలో లేదు. వాక్యానికి తగిన ప్రవర్తన వారిలో లేకపోతే ఇదిగో నీరులోని మేఘమలాగా వారు ఒక దినాన విడిపోతారు, మాయమైపోతారు, అదృశ్యమైపోతారు. ఈరోజు మనతో కనిపిస్తారు, రేపు నుంచి మనతో కనపడకపోవచ్చు. ఇప్పటి వరకు మనతో కూర్చుంటారు, మనతోనే మాట్లాడతారు, మన ప్రేమ విందులో పాల్గొంటారు, మనతో కబుర్లు చెబుతారు, మనతోనే తిరుగుతారు. కానీ ప్రభు చెప్తున్నాడు అవన్నీ కూడా ఇటు అటు కట్టబడి అవి అదృశ్యమైపోతాయంట, మాయమైపోతాయి. ఏమీ లేదు అంటే వాక్యం లేదు. అందుకు దేవుడు అంట ఆ మేఘంలో ఏం పెడతాడు? మళ్ళీ చదవండి. మేఘములు చిరిగిపోకుండా, మేఘములు విడిపోకుండా విశ్వాసులందరూ కూడా దేవుడితో కలిసి ఉండటానికి ఈ మేఘాలు ఒకవేళ విడిపోయి అదృశ్యమైపోతాయేమోనని దేవుడు మేఘములో ఏం పెట్టాడు? నీటినితో వాటిని బంధించాడంట. నీటితో బంధించాడంట మనల్ని. అంటే నీటితో అంటే దేనితో? వాక్యముతో బంధించాడు. చూడండి, మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను, సమయం అయిపోయింది, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక చూడండి 5వ అధ్యాయం 27వ వాక్య భాగం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్య భాగము. సంఘమును ప్రేమించి, జాగ్రత్త గమనించి నా వైపు చూడండి, నేను ముగించి వేస్తాను. అమ్మా నా వైపు చూడాలి, తర్వాత మీరు బైబిల్ చూసుకుందరు. యేసు ప్రభు కూడా సంఘమును ప్రేమించి, సంఘాన్ని ఎంతగానో ప్రేమించి, అది కళంకమైనను, అది దానిలో ఇదిగో ఎలాంటి స్వభావం, ఎలాంటి స్వభావం? కయ్యూను, బిలాము, కోరాహు, ఎలాంటి స్వభావము? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక, అలాంటి స్వభావం మరి ఏది కూడా లేకుండా ఉండటానికి పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైన పిల్లలుగా దేవుడు వారందరినీ స్థిరపరచటానికి ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, ఉదకము అంటే నీరు, వాక్యముతో ఉదక స్నానము, ఉదకము అంటే నీరు. వాక్యం అనే నీరు ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? స్నానం చేపిస్తాడు. మనందరం ఇక్కడికి వచ్చాం కదా, ఏం చేసి వెళ్తాం మనం? స్నానము చేసి వెళ్తున్నాం మనం. దేని ద్వారా? వాక్యము ద్వారా. చదవండి. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. జాగ్రత్త గమనించండి సంగమా.
దేవుడు అంట మనకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే మనందరినీ కూడా ఒక పరిశుద్ధమైన సంఘంగా ప్రభు ఎదుట రేపు నిలబడాలి. మనం ప్రభు ఎదుట నిలబడాలి. అందుకే ఇలాంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావము పోగొట్టుకొనటానికి దేవుడు నిత్యము తన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఈ వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు ఏ స్వభావం ఇక్కడ చెప్పాడు కదా, అలాంటి కలంకము, ముడత, మచ్చ, డాగు, అలాంటి చెడు స్వభావం ఏదైనా ఉందో దాన్ని కడగటానికి దేవుడు తన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనందరిని కడిగి రేపు దేవుని ఎదుట పరిశుద్ధమైన సంఘంగా నిలబెడుతుంది. అందుకు ప్రభు అంటున్నాడు, అయ్యో అయ్యో వారికి శ్రమ. దేవుడి వాక్యం మీ ముందుకు వచ్చిన ఒకవేళ ఆ వాక్యం ద్వారా సరి చేసుకోకుండా మీరు వాక్యాన్ని వినకుండా ఉంటే నిర్జీవమైన నిర్జలమైన మేఘములు, దీనివల్ల ఉపయోగం లేదు. నువ్వు వచ్చి ప్రభు వాక్యం చెప్తుండగానే నీలో చెడుని సరి చేసుకోకపోతే, నీలో తప్పుని సరి చేసుకోకపోతే, నీవు మార్గాన్ని చెడు మార్గాన్ని విడిచిపెట్టకపోతే వారికి శ్రమ. అందుకే దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి మనం కొన్ని సందర్భాల్లో మనలో తప్పులు ఉన్నాయి, ఆ తప్పుని శుద్ధి చేసుకుంటే ఆయన అంటున్నాడు మనందరికీ కూడా నిత్య రాజ్యానికి వారసులమయ్యే విధంగా శుద్ధిపరిచి ఆయన ఎదుట మనందరినీ పరిశుద్ధమైన సంఘంగా నియమించుకుంటాడు ఆయన. కనుక ఎలాంటి మేఘాలుగా ఉండకూడదు, నిర్జల మేఘములుగా ఉండకుండా జలములతో బంధించబడిన మేఘాలుగా ఒకే ఉపదేశములో మనందరము కట్టబడి ఉండి రేపు దేవుని ఎదుట అందరూ నిలబడాలి. ఒకవేళ వాక్యం అలానే చెప్తారులే, నాకెందుకులే వాక్యం అని అక్కడ కయ్యూను అన్నాడు కదా, దేవుడు మాట్లాడినా వినలేదు, ఇతను బిలాముకు చెప్పినా వినలేదు, దాతాను అభిరాములకు దేవుడి హెచ్చరికలు వచ్చినా దేవుడి గురించి తెలిసినా వినలేదు. మనం కూడా వినకుండా అలానే మాట్లాడతాడు అని ఒకవేళ వాక్యాన్ని పక్కకి నెట్టి వేస్తే ఈ మేఘాలు ఏమైపోతాయి? విడిపోతాయి, కొద్ది దినాల్లో మాయమైపోతాయి. కానీ ఆ నీరుతో వాక్యంతో ఒకవేళ మనం అంటుగట్టబడి దేవుడు చెప్పిన విధంగా మనం చేయగలిగితే రేపు ప్రభు ఎదుట మనందరం కూడా నిలబడటానికి అవకాశం ఉంటుంది అని ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడి మాట